హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. 2024 కూడా అయిపోతుంది భయ. డిసెంబర్ ఎండింగ్ వచ్చేసాము. ఒకసారి 2024లో వచ్చిన సినిమాలు, మేజర్లీ తెలుగు సినిమాలు, నేను థియేటర్లో చూసిన సినిమాల గురించి, ఏ సినిమాలు బాగా నచ్చాయి, అలాగే ఏ సినిమాలో అమ్మో ఏంట్రా బాబు ఇంత ఘోరంగా ఉంది అనే ఒక రివ్యూ చేసుకుందామని చెప్పి ఈ వీడియోలు పెడుతున్నాం. ఎలా అయితే టాప్ సినిమాస్ అని చెప్పి నేను అన్ని సినిమాల్ని పెట్టలేకపోయానో, అలాగే ఘోరమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమాలు అన్నిటి గురించి మాట్లాడుకుంటే మీరు ఈ వీడియో చూడలేరు మాస్టర్. అందుకే ఐ హావ్ సెలెక్టెడ్ 8 ఫర్ దిస్ ఇయర్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సంవత్సరం వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన దానిలో రవితేజ గారు టాప్లో ఉంటారు భయ్య. ఎందుకంటే ఆయన ఇచ్చింది రెండు సినిమాలు ఈ లిస్ట్లోనే ఉన్నాయి, మిస్టర్ బచ్చన్ అండ్ ఈగల్. నాకైతే మిస్టర్ బచ్చన్ లిటరలీ నిద్ర వచ్చింది మాస్టర్. ఐ డోంట్ నో వేర్ రవితేజ ఇస్ గోయింగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. మంచి సబ్జెక్ట్ని తీసుకుని, అలాగే ఆ డైరెక్టర్ ఈయన ఎనర్జీని పర్ఫెక్ట్గా వాడుకుంటే రవితేజ గారు బ్లాక్ బస్టర్లు ఇచ్చే టైం ఇంకా ఉంది. అండ్ దాట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ రవితేజ గారు. హోప్ 2025 హీ కమ్స్ బ్యాక్ బిగ్ టైమ్. ఐరనే వంచాలా ఏంటి? ఇది చెప్పిన తర్వాత కూడా మీరు సినిమా టైటిల్ అడుగుతారా భయ్య? ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ ఈస్ గోయింగ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్. లైగర్తో ఒక ఫ్లాప్ ఇస్తే ఫ్యామిలీ స్టార్తో కంబ్యాక్ ఇస్తారు అనుకుంటే అంతకన్నా ఘోరంగా ఉంది భయ్య సినిమా. లైగర్ ఐ నో పూరి జగన్నాథ్ గారి అట్మాస్ఫియర్ ఇదంతా వేరేలా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ డిజాస్ట్రస్. బట్ ఫ్యామిలీ స్టార్ నేనైతే ఇంతకన్నా చాలా బెటర్గా ఎక్స్పెక్ట్ చేశాను. ఒక ఫ్యామిలీ సినిమాను కూడా ఇలా తీయచ్చు అని. థ్యాంక్ యూ పరశురామ్ గారు. నాకు తెలిసి ఇకపై ఆయనకు ఆపర్చునిటీస్ కూడా తగ్గుతాయి అనేది నా ఫీలింగ్. విజయ్ లైనప్ మాత్రం గట్టిగా ప్లాన్ చేసుకున్నాడు. హోప్ఫుల్లీ మనం ది బెస్ట్ ఆఫ్ విజయ్ ఇంకా చూడాల్సి ఉందేమో. మహేష్ బాబు గారు రాజమౌళి సినిమా ఓకే చేశారు అంటే దగ్గరగా ఇంకో 4 సంవత్సరాలు ఆయన స్క్రీన్ మీద కనపడరు. ఆయన ఫ్యాన్స్ కోసం ఆయన ఒక మంచి కమర్షియల్ సినిమా తీస్తున్నారు, అది ఇది అని చెప్పి రిలీజ్ అయిన సినిమా గుంటూరు కారం. లిటరలీ డిసప్పాయింటెడ్ భయ్య. సినిమా థియేటర్లో నాకు పాటలు బాగున్నాయి, బాబుడి స్టెప్లు వేశారు, ఇదంతా అనేది సెకండరీ. బట్ ఐ వాజ్ లిటరలీ డిసప్పాయింటెడ్ విత్ గుంటూరు కారం. కొత్త డైరెక్టర్లు కొత్త సబ్జెక్టులు ఇన్నోవేటివ్గా సినిమాలు తీస్తుంటే త్రివిక్రమ్ గారు మీరేంటండి వెనక్కి వెళ్తున్నారు? ఇండస్ట్రీలో వచ్చిన డైరెక్టర్లు కానీ, ఇండస్ట్రీని ఫాలో అయ్యే ఎవరైనా గురూజీ అని పిలిచినందుకు డెఫినెట్గా దిస్ ఈజ్ నాట్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ త్రివిక్రమ్. ఇంతకన్నా ఒక్క మొక్క కూడా నేను ఎక్కువ మాట్లాడిన ఈ సినిమా గురించి. ఒక సినిమాకి వెళ్ళి సెకండ్ హాఫ్ అంతా చెవులు మూసుకుని సినిమా చూడాల్సి వచ్చిన పరిస్థితి అంటే కంగువ. సూర్య గారి యాక్టింగ్కి, సూర్య గారికి ఆంధ్రాలో మన తెలుగు జనాల్లో ఉన్న ఫాలోయింగ్కి ఈయన ఇంతకన్నా చాలా మంచి సినిమాలు తీయగలరు కూడా. ఆయనకు ఆ క్యాపబిలిటీ ఉంది. నేను ఈ సంవత్సరం ఫెబ్లో సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ రిలీజ్ అయితే ఆ సినిమాని థియేటర్లో దీనికన్నా ఎక్కువ ఎంజాయ్ చేశాను. దాన్ని బట్టి చెప్పొచ్చు కదా ఎంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది కంగువ నాకని. జస్ట్ క్లైమాక్స్లో ఒక గెస్ట్ అపీరెన్స్ పెట్టేస్తాను, దానివల్ల ఆడియన్స్ కన్విన్స్ అయిపోతారు అని అనుకుంటే ఆడియన్స్ మరీ అంత పిచ్చోళ్ళు కాదు మాస్టర్. ఏమంటారు? మీరు కంగువ చూసారా? థియేటర్లో చూసారా? ఎలా అనిపించింది? మన చిన్నప్పుడు శంకర్ సార్ సినిమానా, అబ్బా ఇది థియేటర్లోనే చూడాలబ్బా, ఒక ఎక్స్ట్రాడినరీ పాట ఉంటుంది, సూపర్ అమేజింగ్ సెట్స్, ఒక బ్రిలియంట్ మెసేజ్ ఉంటుంది అన్న ఫీలింగ్తో సినిమాలకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇండియన్ 2 ఇయర్స్ వన్ ఆఫ్ ది వర్స్ట్ మేడ్ మూవీ ఇన్ మై సెన్స్. కమల్ హాసన్, సిద్ధార్థ్, సముద్రగని ఇలాంటి గ్రేట్ యాక్టర్స్ని పెట్టుకుని కూడా ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు డెలివర్ ఎ గ్రేట్ సబ్జెక్ట్ ఆర్ ఎ గ్రేట్ మూవీ, అలాంటప్పుడు దేర్ ఇస్ రియలీ సంథింగ్ వెరీ బ్యాడ్లీ రాంగ్. ప్రాబబ్లీ శంకర్ కమ్స్ బ్యాక్ బిగ్ టైమ్ విత్ గేమ్ చేంజర్. ఫింగర్స్ క్రాస్డ్, పండక్కి గేమ్ చేంజర్ వస్తుంది, దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి కాస్తో కూస్తో. చూద్దాం శంకర్ గారు ఏం చేస్తారో. ఈ ఇయర్ వరుణ్ తేజ్కి డిజాస్ట్రస్ ఇయర్ లిటరలీ. నేనైతే మట్కా థియేటర్లో చూడలేదు, యాక్చువల్లీ ఇప్పటి వరకు చూడలేదు. కానీ ఆపరేషన్ వ్యాలంటైన్ అనే ఒక సినిమాని మాత్రం థియేటర్లో చూడడం జరిగింది మాస్టర్. లిటరల్లీ నిద్రపుచ్చారు సార్. హిందీలో ఇలాంటిదే ఫైటర్ అని చెప్పి హృతిక్ రోషన్ గారు సినిమా చేస్తే ఈయన ఆల్మోస్ట్ అదే కాన్సెప్ట్తో ఆపరేషన్ వ్యాలంటైన్ అని తీసి జనాలను నిద్రపుచ్చడం అవసరమా మాస్టర్? వరుణ్ తేజ్ గారు మీ పర్సనాలిటీకి, మీ ఫిజిక్కి ఒక మంచి కమర్షియల్ హిట్ పడితే మాత్రం బొమ్మ తిరగబడిపోద్ది అంతే. కమ్ బ్యాక్ స్ట్రాంగర్ సార్. విశ్వక్సేన్ గారు ఒక ఎక్స్ట్రాడినరీ సినిమా తీస్తారు, గామి లాగా ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా తీస్తారు. సడన్గా అవుట్ ఆఫ్ ద బ్లూ ఒక సినిమా తీస్తారు, దాన్ని అయితే మనం మర్చిపోవచ్చు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఏం చెప్పాలి ఈ సినిమా గురించి? ఒక 4 రా అండ్ రస్టిక్ సినిమాలు చూస్తే ఇలాంటి సినిమా ఒకటి తీసేయచ్చు, అంతేనా? అంతకుమించి ఏమన్నా ఉందా? లేదు. చాలు, ఈ మాత్రం చాలు ఈ సినిమా గురించి. ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇచ్చిన సినిమాలు అని చెప్పి మళ్ళీ దీనిలో కూడా హానరరీ మెన్షన్స్ ఏమిస్తాం మాస్టరు? బట్ శైలేష్ కొలను అండ్ వెంకీ మామ కాంబినేషన్లో అంతకన్నా బెటర్ ప్రోడక్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసాము. సైంధవ్ ఆ రకంగా డిసప్పాయింట్ చేసింది. ఈ ఆనిముత్యాల్లో మీరెన్ని థియేటర్లో చూసారు? ఎన్నిటికి మీరు షాక్ షేక్ అయ్యారు? కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్. థ్యాంక్ యూ.